హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఇక నూనె ఊకే గడ్డ కడతానని వేడి చేసిన మా పాప ఏమో ఎడుతుంది. నేను ఓను నిన్న పడ్డది అడ్డం. చిన్నోడు ఇక బ్యాంగిల్స్ వేసుకొని కూర్చున్నాడు. నాకు కూడా దెబ్బ దాకిందా అని చూపిస్తాండి. ఇక ఏడిసి ఏడిసి పాప మూడు ఫ్రెష్ అయింది. ఇక హ్యాపీ నవ్వుతాంది. ఇక రెడీ అయింది. మా సార్ కూడా రెడీ అయింది. ఇక పిల్లలు వెయిటింగ్ చేస్తారు. బండి మీద మొత్తం దుమ్ము పడుతుంది. పక్క పొంటోళ్ళు అదే ప్లాస్టింగ్ చేస్తారు. చిన్నడైతే బండి ఎక్కిండు ఫస్ట్. తర్వాత ఇక పాప ఎక్కుతాండి. పిల్లలు అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినాక ఇక మన పని అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ డ్యూటీ సెకండ్. డైలీ నేను నైట్ తోమి పెడతా బోలు. ఇక మళ్ళీ మార్నింగ్ టిఫిన్ చేస్తే ఇంకా బోలు ఉంటాయి కదా ఎక్కువ అయితే అని నైట్ తోముతా. మళ్ళీ అవి బోలు సదిరినా మళ్ళీ ఇక టిఫిన్ చేసిన బోలు తోమేసిన మొత్తం ఫుల్ బోలు ఉంటాయి. అయిపోయినాక ఇక బ్రేక్ఫాస్ట్ చేస్తాను. మార్నింగ్ మసాలా రైస్ చేసిన టేస్ట్ అయితే బాగానే ఉన్నది. తర్వాత మార్కెట్ వెళ్ళి ఇక పిల్లలకు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకొచ్చిన. పాలకూర తీసుకుందాం ఈ రోజు ఏదో చేద్దాం నువ్వు అని తీసుకున్నాడు. అయిపోయింది. ఇక ఇంటికి వెళ్తున్నాం. దుమ్ము పోయింది. ఇక కళ్ళులో మొత్తం చల్లి పెడతాను. ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇక పాలకూర పప్పు వండుదామని పప్పు కుక్కర్ లో వేసిన. ఇక మినపప్పు రేపటి కోసం బ్రేక్ఫాస్ట్ కోసం నానబెట్టిన. పాలకూర కట్ చేసేటప్పుడు ఈ గడ్డి దొరికింది. మహారాష్ట్ర సైడ్ దీనికి కాంగ్రెస్ అంటారు. మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. పప్పుకు పోపేసిన. ఇక మీకు చెప్పినా కదా పాలకూర తోటి ఏదో స్పెషల్ చేస్తా అని. ఇక బజ్జీలు చేసిన పాలకూర తోటి. బావకు బజ్జీలు అంటే చాలా ఇష్టం. ఇక లంచ్కి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఇక తిన్నాం. బజ్జీలు అయితే మంచిగానే ఉన్నది టేస్ట్. బావకు ఫుల్ నచ్చిందట. నాకు కొంచెం ఉప్పు అనిపించింది కానీ ఆయనే కొంచెం ఓకే అంటే హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే పేర్లు పెడతాడు కదా. ఈవినింగ్ డ్యూటీ అయితే స్టార్ట్ అయింది. ఇక మా మహారాష్ట్ర సైడ్ ఎట్లా చేస్తారో అట్లా నేను చపాతీలు చేస్తా ఫోల్డ్ చేసి. మా అత్తమ్మ అయితే చిన్న చిన్న మన పూరి అంతా చేసేది కొత్తలో. ఇక ఇలా పొంగుతాయి నా చపాతీ చూడండి ఫ్రెండ్. నేను కూడా అప్పుడప్పుడు ఇక ఆయన మీద ఇట్లా మూతి పొంగి పెడతా. ఇదే దిద్దు ఇక ఏమనాలి రా. తల్లి హోంవర్క్ కంప్లీట్ చేసింది. ఇక చిన్నోనికి కూడా ఏబిసిడి నేర్పిన తర్వాత వాళ్ళకు చపాతి ఇచ్చిన. ఇక ఒకళ్ళు తినబెట్టి. ప్రెసెంట్ ప్రేమ ఉన్నది కానీ ఫ్యూచర్ కూడా ఇట్లానే ప్రేమ ఉండాలి వాళ్ళకి అని దేవుని దగ్గర మొక్కుతాను. వాళ్ళు హ్యాపీ ఉండాలి. ఇక నా బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి.